హాయ్, నేను మీ యూకేలో మనం అదే హరి. అండ్ ఈరోజు మనం చెప్పేది ఏంటంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, రూల్స్ చేంజ్ అయిన తర్వాత క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ మనం ఎలా ఇస్తే మనకి 100% సక్సెస్ రేట్ వస్తుంది. అండ్ వాటి క్వశ్చనింగ్, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం జస్టిఫికేషన్ అనేది ఎలా ఇవ్వాలి, అండ్ దట్టు అసలు ఏంటి ప్రాసెస్ ఏంటని ప్రతి ఒక్కటి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కటి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. కొంచెం మిస్ అయినా కానీ, సో 1 పాయింట్ మిస్ అయినా, సో క్రెడిబిలిటీలో ప్రతి చిన్న పాయింట్ ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో. ఇది గుర్తుపెట్టుకోండి, ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్క పాయింట్ వినండి, స్కిప్ చేసుకోమాకండి. స్కిప్ చేశారంటే ఖచ్చితంగా పాయింట్ మిస్ అవుతారు. ఓకేనా? స్టార్టింగ్ ట్రెండింగ్ చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దీంట్లో మెయిన్ గా ఫస్ట్ వన్ వచ్చేసరికి యూకేనే ఎందుకు చూస్ చేసుకున్నారని అడుగుతారు. సో దాంట్లో ఏంటంటే మనం జనరల్ గా చెప్పే ఆన్సర్లు ఏమంటే గ్లోబల్ రికగ్నైజేషన్, సో యూకే బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఇలా చెప్తా ఉంటాను. ఎన్హెచ్ఎస్ ఉంటుంది, హెల్త్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ అంతా బాగుంటుంది అని ఇలా చెప్తుంటాం. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, సో యూకే మనం ఏంటంటే ఏ యూనివర్సిటీ సెర్చ్ చేసాము, రీసెర్చ్ చేసుకున్న తర్వాత యూకే బెస్ట్ అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా చెప్పాలంటే, నేను ఈ యూకేలో కొన్ని యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. సో కొన్ని యూనివర్సిటీస్లో మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఎందుకు బెస్ట్ అనేది జస్టిఫికేషన్ ఇవ్వాలి. అండ్ దట్టు మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఎందుకు బెస్ట్, ర్యాంకింగ్లో బెస్టా, మీరు తీసుకున్న ఆ స్పెసిఫిక్ కోర్స్లో బెస్టా అనేది అలా ఇవ్వాలి, దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన అదర్ కంట్రీస్లో కొన్ని యూనివర్సిటీస్ తీసుకొని స్పెసిఫిక్గా ఈ యూనివర్సిటీ ఎందుకని బెస్ట్ అని చెప్పేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ జస్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. యూకేనే బెస్ట్ కంట్రీ అండ్ యూకే బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్తాం. అది ఎందుకనే జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఓకేనా? అండ్ థర్డ్ వన్, మనం ఆఫ్టర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీ ప్లాన్ ఏంటని అడుగుతారు. మనం సింపుల్గా జనరల్గా చెప్పే ఆన్సర్లు ఏంది, నేను ఇండియా వెళ్ళిపోతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో సో గూగుల్ కంపెనీయో, అసెంచ్యూరో, విప్రోనో, లేకపోతే ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ, ఈ కంపెనీలో వర్క్ చేస్తానని చెప్తాం. అది అసలు క్లియర్గా లేదు. ఇంతకుముందు ఓకే అది, బట్ ఇప్పుడు అది క్లియర్ కాదు. ఇప్పుడు అలా కాదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను, ఇది నీకు ఎలా యూజ్ఫుల్ అవుతుంది తర్వాత. సో ఈ కోర్స్ వల్ల నేను ఈ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను, ఫ్యూచర్లో నేను దీని మీద ఫోకస్ చేస్తాను, ఈ జాబ్స్ కోసం ఫోకస్ చేస్తానని క్లియర్గా జస్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోతే మాత్రం ఫెయిలే, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మీకు వేసే టైంలో సెకండ్ టైం ఇంటర్వ్యూ పట్టడానికి రీజన్ ఇదే. ఇవి మీరు క్లియర్గా చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా సెకండ్ టైం ఇంటర్వ్యూ పడిద్ది. మళ్ళీ కూడా మీరు క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా పోద్ది. ఫోర్త్ వన్, మెయిన్ ఇది ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు చాలా లైట్గా తీసుకుంటారు. ఏంటంటే మనం ఇండియాలో వచ్చేసరికి ఒక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి, సో తర్వాత ఇక్కడ యూకే వచ్చిన తర్వాత సింపుల్గా యూకే రావడానికి ఏంటంటే తక్కువ ఫీజు ఉండిద్ది అని చెప్పి బిజినెస్ అనాలిటిక్స్ కోర్సు, ఇలా వేరే కోర్సులు తీసుకుంటారు జస్ట్ రావడానికి. అలా తీసుకున్నారంటే ఖచ్చితంగా 100%, మ్యాక్సిమం 99% ఫెయిల్. అదర్ కేస్, ఇన్ కేస్ మీరు బిజినెస్ మైండ్ ఉండి ఆ కోర్స్ తీసుకున్నారు, నిజంగా జెన్యున్గా తీసుకున్నారనుకో, సో మీ ఎక్స్ప్లెనేషన్ అనేది వాడు అడిగినప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉండాలి. మీరు ఎందుకు తీసుకున్నారు అనేది క్లియర్గా ఉండాలి. ఆ క్లియర్గా ఉంటే ఓకే. ఆ క్లియర్గా లేకుండా మీరు సపరేట్గా కోర్స్ తీసుకుంటే మాత్రం వేస్టే, అదర్వైజ్ నో యూస్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ వన్, ఫిఫ్త్ వన్ గుర్తుపెట్టుకోండి. మేజర్గా మనకి కొంతమంది మ్యాక్సిమం ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి రమ్మండి ఇమీడియట్గా రారు. 2-3 years ఆర్ 1 year, 2 year, 3 year, 4 years ఇలా ఇయర్ గ్యాప్ ఉంటుంది. ఆ ఇయర్ గ్యాప్ వచ్చినప్పుడు ఏమైందంటే మనోళ్ళు ఏంటంటే జస్ట్ ఏం చేశానంటే నేను ఆ కోచింగ్ తీసుకున్నాను, ఈ సర్టిఫికేషన్ చేశాను, అది అని సింపుల్గా చెప్పేస్తారు. బట్ కానీ నువ్వేం చేస్తావు, నువ్వు డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు నువ్వు ఆ గ్యాప్, నీకు ఏదైతే 2 years కావచ్చు, 3 years కావచ్చు, 4 years ఏదైతే గ్యాప్ ఇయర్ ఉందో, నువ్వు దాన్ని విత్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయి. సబ్మిట్ చేసావంటే నువ్వు ఈ గ్యాప్ ఉన్న ఇయర్లో ఏం చేసావంటే క్లియర్గా ఉంటుంది ఫస్ట్. సో వాడు ఏంటంటే క్లియర్, సో ఈ స్టూడెంట్ జెన్యూన్, ఫస్ట్ థింగ్ జెన్యూన్ అని ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో ఇలాంటి క్లియర్గా ఉంటాయి. అదర్వైజ్ ఏం లేకుండా జస్ట్ ఏదో నామకో వాస్తుగా చెప్పామంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యింది. ఇది చాలా, ఇప్పుడు నేను చెప్పిన 5 మాత్రం చాలా మేజర్, అందరు మేజర్ మిస్టేక్స్ జరిగేది ఇవే. ఇంకా మిగిలినన్ని మీ మాడ్యూల్స్, మీరు తీసుకున్న కోర్స్ కామన్గా మీకు ఆల్రెడీ చెప్తుంది, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు. సో అది కామన్. ఓకేనా? మేజర్గా 8 చూసుకోండి, రిమైనింగ్ అంతా మీకు అర్థమైపోద్ది. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఉంటే, నెక్స్ట్ ఇంటేక్లో ఎవరన్నా వస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే